డ్రగ్స్ మహమ్మారి నుండి దూరంగా ఉండాలని యువతకు సంగారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీసు శాఖ పిలుపు మేరకు డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడకుండా యువతలో అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి పట్టణంలోని ఎస్వి జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ రమేష్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని, కుటుంబ భవిష్యత్తును రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజం సాధనకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తు చేసుకోవాలని, దీనికి యువత ముందుండాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం పర్యావరణ పరిరక్షణకు చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. ఎస్వి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ నుండి యువతను దూరంగా ఉంచడంలో పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల మధ్య అవగాహన కల్పించడంలో భాగస్వామ్యమవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వారమంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉన్నదో 21 జూన్ నుంచి వారం రోజుల పాటు మాదక ద్రవ్యాల నివారణకు వారోత్సవాలుగా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే వాళ్ళ స్టూడెంట్స్, యువకులు మరియు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరితోని ఒక ప్రోగ్రామ్, ఒకటి మొక్కలు నాటించాలనే ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ మన ఎస్వి కాలేజ్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, వేణు యూత్ ఐకాన్ వేణు గారి ఆధ్వర్యంలో ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని ఈ కాలేజీలో చేపట్టడం జరిగింది. సో అందరికీ, యువకులకు, విద్యార్థులకు అందరికీ మాది ఒకటి మనవి, మీరు మీ పిల్లలు మీ విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి. అనవసరంగా మాదక ద్రవ్యాలపైన మీరు ఫోకస్ పెడితే జీవితాలు నాశనం అయిపోతాయి. సో ఈ మొక్కలు నాటి 10 మందికి జీవితం ఇప్పించే విధంగా అందరూ కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ యాంటీ నార్కోటిక్స్ ఏదైతే ఉందో దీన్ని మేము మీ దగ్గరకు వచ్చాము, మీరు మీ ఫ్యామిలీస్కి, మిగతా తెలిసిన వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ చేయాలని అందులో మేము మీ దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతున్నది. సో అందరూ కూడా ఈ మాదక ద్రవ్యాలకు విద్యార్థులు, యువకులందరూ కూడా దూరంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్వి కాలేజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతాము. ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలను నియంత్రించాలనేటువంటి దాని మీద యువత లోపల చైతన్యం తీసుకురావాలనేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో ఉన్నటువంటి ఎస్వి జూనియర్ కళాశాలలో చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖ వారికి, మా రమేష్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా రామకృష్ణ రెడ్డి సార్ గారు ఎప్పుడు కూడా ఏ మంచి సామాజికమైన ఏ కార్యక్రమం సరే నేను ముందుంటానేటువంటి దాని మీద మా సహకారం చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చెట్లు నాటడం అంటే నిజంగా చెప్తున్నా కదా, కన్న తల్లి అడిగితే మనకు బువ్వ పెడతా, కానీ చెట్టు అడగకుండా మనకు పండ్లు ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మనం సౌండ్ను కూడా తీసుకొని మళ్ళీ సౌండ్ ఇవ్వకుండా సౌండ్ కూడా దగ్గర పెట్టుకునేటువంటి శక్తి ఉన్నది. అదేవిధంగా వర్షాన్ని కూడా ఇచ్చేటువంటి గొప్ప శక్తి ఉన్నది చెట్టు అనేటువంటి. నిజంగా చెప్తున్నా కదా, మనం భావితరాలకు సృష్టికి మనము ప్రతి సృష్టి సాధించాలంటే చెట్లను మించినటువంటి ఇంకోటి లేదు. కనుక చెట్లను మనం గౌరవిద్దాం. ప్రతి ఒక్కరు ఈరోజు భారతదేశం ఉన్నటువంటి 143 కోట్ల మంది భారతీయులం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటితే వర్షాలకు కూడా మనకు లోటు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కానీ వర్షాలు పడతలేవంటే చెట్లు అనేటువంటి ప్రతి సంవత్సరము 5,000 ఎకరాలలో 5,000 కోట్ల ఎకరాలలో ఈరోజు మన ఏదైతే అడవిని మొత్తం నరికేటువంటి ప్రయత్నం చేస్తున్నాక దాన్ని దాన్ని పక్కకు పెట్టేసి ప్రతి విద్యార్థి, ప్రతి యువకులు సామాజిక బాధ్యతగా చెట్లను పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో చెట్లు పెంచేసి ఏదో ఫోటో కోసం అనేటువంటి దాని మీద కాదు. చెట్టు ఎట్లా అంటే మన పిల్లల్ని ఎట్లా కంటామో, పిల్లలు కన్నప్పుడు ఎట్లా మనం పవిత్రంగా పోషిస్తామో అదేవిధంగా చెట్టును పెట్టిన తర్వాత పాలన చూసుకోవాలి. ఎందుకంటే చెట్లు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మనుషులకు ఎట్లా ఫీలింగ్ ఉంటాయి, చెట్లు కూడా ఏడుస్తాయి, చెట్లు కూడా బాధపడతాయి. కనుక ఆ బాధను గ్రహించి పెట్టి మనం ఇది కాకుండా ఆ చెట్టును కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెట్టు ఎదిగేయడానికి కూడా సహకారం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యువకులు ఒక స్వచ్ఛందంగా
మన భారతదేశం యొక్క మన ప్రకృతికి సంబంధించినటువంటి దాని మీద మనం ముందుగా అన్ని రకాలుగా మనం సంతోషంగా ఆక్సిజన్ పరంగా తీసుకున్న, సౌండ్ పరంగా తీసుకున్న, ఈరోజు సూర్యరశ్మి అనేటువంటి ఎక్కువ శాతం పోతున్నా కానీ 30% కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉన్నది కనుక ప్రతిదీ కూడా మనకు చెట్టుతోనే మనకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది కనుక దీని ఏదో ఆషామాషిగా తీసుకోకుండా ఇది పవిత్రమైనటువంటి యజ్ఞంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నాకు సంపూర్ణ. ఈరోజు మా ఎస్వి జూనియర్ కాలేజీలో చెట్లు నాటడం అనేది మాకు చాలా గర్వకారంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టౌన్ సిఐ రమేష్ గారికి తర్వాత అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు పూనా వేణు గారి యొక్క డైరెక్షన్స్తో నేను ఈవినింగ్ కాల్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేపట్టిందో అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా మా కాలేజీకి అవకాశం ఇచ్చినటువంటి రమేష్ సార్ గారికి, తర్వాత పూనావేరు గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఎయిర్ అనేది మనం చాలా తీసుకుంటున్నాం, ఏసీల మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. అటు కాకుండా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటి మంచి ఆక్సిజన్ను పొందే విధంగా పిల్లలు కానీ మన సొసైటీ కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మన న్యాచురల్ ఎయిర్ అనేది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏదైనా కానీ. ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి మన రాష్ట్ర గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా మనం ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటి మీద అవేర్నెస్ కల్పించి ఇప్పుడున్నటువంటి యువత ఏదైతే వాటికి బానిస అయ్యి ఇబ్బంది పడుతున్నారో, తర్వాత ఫ్యామిలీస్ వాళ్ళ హెల్త్ ఇష్యూసు, తర్వాత చాలా రకాల ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావడానికి రాష్ట్ర గవర్నమెంటు పోలీసు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మా కాలేజీలో ఫస్ట్ మా ఎస్వి జూనియర్ కాలేజీలో మాకు అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళకి ఇద్దరికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను.